నేనండి మీ వదిన మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయి సన్న కారపూస ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం 2 కప్పులు శనగపప్పు, 2 కప్పులు బియ్యాన్ని, 1 టేబుల్ స్పూన్ వామును వేసి కలిపి మెత్తగా మరాడించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో నుంచి 4 కప్పుల మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, అంటే కేజీ నేను కారం ప్లేస్‌లో మిరియాల పొడిని వాడుతున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని, 1 టేబుల్ స్పూన్ వెన్నపూసని అంటే బటర్‌ని వేసి బాగా కలిపి తర్వాత నీళ్లు పోసుకుంటూ మెత్తటి ముద్దలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకొని అది హీట్ అయ్యేలోపు కార్పూస మెషిన్‌ని తీసుకొని సన్న హోల్స్ ఉన్న ప్లేట్‌ని సెట్ చేసుకొని లోపలంతా గ్రీస్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మురుకులు గొట్టంలో నింపి ఇలా ఆయిల్‌లో ఒత్తుకోవాలి. ఆయిల్‌లో మనం ఒత్తిన వెంటనే టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే సన్న కారపూస కదండీ! వెంటనే ఫ్రై అయిపోతుంది. అటు ఇటు తిప్పి తీసేసామంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయి సన్న కారపూస రెడీ అయినట్లే. మీరు ట్రై చేయండి. నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.